ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఏం ఇప్పుడు చాలా విషయాలు ఒక్కొక్కసారి డిస్కస్ చేస్తాము. ఈరోజు ఏదంటే మన బిడ్డని మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాము. మనం బిడ్డ కోసం అనేది చాలా, ఎందుకంటే ఇది బాగా మనసు పెట్టి వినండి. కొన్ని క్వశ్చన్స్ మీకు మీరే వేసుకోవాలి. వేసుకొని దానికి ఆన్సర్ ఏంటి, మనం ఆ క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకుంటే మన లైఫ్ పర్పస్ దాంట్లో కనిపిస్తుంది. మనం ఈ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి అనే దాని మీద మోటివేషన్ బాగా చేయగలుగుతాము. బిడ్డ కోసం అనేది మనం ఏం చేస్తామంటే చాలాసార్లు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి డ్రెస్సెస్, తర్వాత కొంతమంది ఇంకా ముందు చూపు ఉండే వాళ్ళు స్కూల్స్లో అడ్మిషన్ గద్ద పెట్టేస్తారు ప్రెగ్నెన్సీ రాగానే కూడా కొంతమంది. తర్వాత బిడ్డకి కావాల్సిన ఇది, తర్వాత కొంతమంది సైట్స్ కొని పెట్టడం, బిడ్డకి ఏమేమి కావాలో వీలైనంత వరకు మనం, అంటే అదంతా బిడ్డ కోసం మనం చేసే ప్రిపరేషన్ అనుకుంటాం. దానికంటే ఇంకా దాంతోపాటు అది మంచిదే, దాంతోపాటు ఇంకా ఏమైనా ప్రిపరేషన్ చేయొచ్చా బేబీ గురించి. బిడ్డకి కావాల్సిందని బయట కొని పెడతాము, అది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు ఏమ్మా? వెరీ గుడ్. బిడ్డకి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా దాని మీద ఫోకస్ పెట్టడం. ఇంకా ఏమ్మా? వెరీ గుడ్. బిహేవియర్ బాగుండాలి అనే దాని మీద మనం దృష్టి పెడతాం. ఇంకా కరెక్ట్. ఎందుకు బిహేవియర్ అంటున్నారు? బిహేవియర్ బాగుండాలనేది ఫస్ట్ చెప్పుకోవాలని నా ఉద్దేశం. వెరీ గుడ్. ఎవరిదైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ అట్లా చూస్తున్నారా? అంటే కొంచెం మా జనరేషన్ తర్వాత పిల్లలు కొద్దిగా ఇప్పుడు పెద్దల పట్ల కొంచెం అనుకూలంగా లేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ మనం కానీ చెప్పుకుంటే వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది, పెద్దల పట్ల రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళ మాట వినేటట్టుగా ఉంటారు. వెరీ గుడ్, మంచిదే. సో మీరు చెప్పడం ఇంపార్టెంట్, బేబీని తయారు చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే కదా? హెల్త్, బిహేవియర్, ఇంకోటి ఏమ్మా? ఇంటెలిజెన్స్. ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు చెప్తున్నారు ఇంటెలిజెన్స్ కంటే ముందు బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. సో అది మూడు మనం బిడ్డకి ఇస్తే అది ఏదో ఒక వ్యక్తిగా, ఏదో ఒక బిడ్డగా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏదో ఒక బిడ్డ అని అనుకుంటారు. కానీ మన పొట్టలో బిడ్డ ఉన్నప్పుడు అది ఏదో ఒక వ్యక్తి కాదు. దాన్ని మనం ఒక్కొక్కసారి చాలాసార్లు మనం పేరు పెట్టుకుంటాం, పేరు పెట్టుకొని పిలుస్తాం. పేరు పెట్టడం వల్ల ఎంత ఇంపార్టెంటో దానికి గుణగణాలు కూడా మనం పెట్టేసేయచ్చు, మనం మోల్డ్ చేసుకోవచ్చు. సో బిడ్డని ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తయారు చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? పేరెంట్స్కి ఉంది. తల్లికి, తండ్రికి, పక్కన వాళ్ళు కూడా కొంత చేసుకోవచ్చు. మనం అట్లా చేయగలుగుతామా లేదా, మనకు ఆ ఇష్టం ఉందా లేదా, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో అటువంటి తల్లిదండ్రులని ఇప్పుడు కొంతమందిని మనం చూడబోతున్నాము. ఆది శంకరాచార్య ఈయన ఏం చేశారు? అద్వైత సిద్ధాంతం అని స్పిరిచువల్ జయంట్. ఆయన మించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు మనకి లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరు. సో బిడ్డ లేదు అని వాళ్ళకి అదొక నీడ్ బేస్డ్ డిజైర్, చాలా ఇష్టం బిడ్డ లేదు అని. అందుకని వాళ్ళు చాలా పూజలు చేశారు. అప్పుడు వాళ్ళకి మంచి బిడ్డ పుట్టారు. తర్వాత స్వామి వివేకానంద వాళ్ళ అమ్మకి ఏంటంటే ఇన్నేట్ డిజైర్. ఇన్నేట్ అంటే సొంతంగా వచ్చేది, నీడ్ బేస్డ్ అంటే అవసరానికి కొద్దిగా వచ్చేది. వాళ్ళకి బిడ్డ లేదా, అది బిడ్డ కావాలనే అవసరం వాళ్ళకి. ఈమెకేంది? ఆల్రెడీ 5 మంది పిల్లకాయలు పుట్టేశారు. ఈయన 6వ సంతానం వివేకానంద. కానీ ఆమెకేంటంటే ఒక మంచి బిడ్డ కావాలి అని. అందుకని 2-3 సంవత్సరాలకు ముందు నుంచి, అంటే మంచి భక్తి పరంగా ఉండే బిడ్డ కావాలి అనేది ఆమె అనుకొని ఆ పూజ పునస్కారాలు చేసుకునింది. కాబట్టి ఆయన పుట్టారు. స్వామి ఏం చెప్తారు వివేకానంద? నేను యాదృచ్ఛికంగా పుట్టలేదు అంటే వాళ్ళ అన్నతమ్ముళ్ళలాగా అయిపోయి ఉంటారు, కానీ అట్లా లేదు. ఆయన మా అమ్మ నన్ను డిజైన్ చేసింది. నాకు ఈ స్పిరిచువాలిటీలో ఉండే ఇది ఏమిటంటే అన్నీ కూడా ఆమె వల్లనే నాకు వచ్చింది.
సో రామకృష్ణ మిషన్కి ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. యుఎస్ఏ కూడా పోయి అక్కడంతా వెస్ట్లో అంతా కూడా ఆ మిషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఈయన కన్ఫ్యూషియస్, ఫాదర్ ఆఫ్ చైనా. సో ఇక్కడ ఏంటంటే బాగా గమనించండి, వీళ్ళందరూ ఇష్టం కొద్దీ పుట్టారు. ఎవరు? స్వామి వివేకానంద కానీ ఆదిశంకర గారి. ఇది వచ్చి ఒక నీడ్ బేస్డ్ డిజైర్ అని కూడా అవసరం లేదు, అది నీడే అది. తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ ఏంటంటే వాళ్ళ నాన్నకి 70 years, వాళ్ళ అమ్మకి 23 years, మూడో భార్య ఆమె. ఆయనకి వాళ్ళ నాన్నకి ఇంతకుముందు భార్యల ద్వారా 9 girls ఉన్నారు. ఇప్పుడు ఏం కండిషన్? ఈమెకి అబ్బాయి పుడితేనే ఆ ఇంట్లో స్థానం, లేకపోతే పంపించేస్తారు. సో అబ్బాయి, ఇది చూడండి, అబ్బాయి పుట్టకపోతే వెళ్ళిపోతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది? ఎంత టెన్షన్ ఉంటుంది. బిడ్డ పుట్టకపోతే ఒకటి, అమ్మాయి పుడితే ఇంకా జీవితమే లేదు ఆ కాలంలో, ఎందుకంటే 1500 BC అది. అప్పుడు ఏం చేసింది? ఒకవేళ నేను వెళ్ళిపోవాలా, మళ్ళీ అబ్బాయే పుట్టే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ప్రకారంగా ఏంది, 9 మంది ఆడపిల్లకాయలే పుట్టారు ఆ ఇంట్లో. అబ్బాయి పుడతాడని గ్యారంటీ ఏముంది? మళ్ళీ అమ్మాయే పుట్టచ్చు. 2 భార్యలకి అట్లా పుట్టేస్తున్నారు. ఆమె ఈ ప్రాబ్లం గురించి ఆలోచించకూడదు. సొల్యూషన్ ఏంటి? ఒకటే, ప్రేయర్ చేసింది. అంటే ఒకే ఆలోచన, నాకు అబ్బాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి, ఇదే. ఆ ప్రేయర్ చేయడం కంటిన్యూస్, బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆమె అట్లే చేసింది. సో ఆమెకి డ్రీమ్లో వచ్చింది ఇట్లా మంచి బాబు పుడతాడు అని చెప్పేసేసి. ఇది పరిస్థితి. తర్వాత పర్సీవ్డ్ ఫెల్ట్ నీడ్ అనేది ఉంది. పర్సీవ్డ్ ఫెల్ట్ నీడ్ అంటే ఏంటంటే, అందరూ ఉంటారు అక్కడ, అందరికీ ఆ అవసరం, ఆ నీడ్ ఉండదు, కానీ ఒకరికే ఉంటుంది. అట్లా మనకి మన పురాణాల్లో ఏమైనా చెప్పగలుగుతారా? మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరికి ఆ ఆలోచన వచ్చింది? ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది అని ఎవరికి వచ్చింది ఆలోచన? అర్జునుడు. మిగిలిన బ్రదర్స్ కూడా ఉన్నారు, కానీ ఆ టైంలోనే వచ్చింది ఆయనకి. ఈ యుద్ధం అవసరమా? కానీ దానివల్ల మనకేం జరిగింది? భగవద్గీత ఆయన ద్వారా మన అందరికీ వచ్చింది. అంటే ఆ ఫెల్ట్ నీడ్, ఇది ఇప్పుడు అవసరమా అనేది. అట్లనే మన జీజామాత, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మ, ఆ పరిస్థితిలో ఆమె ఫీల్ అయింది. అందరూ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళందరూ ఆర్మీలో జనరల్స్. ఆమె ఏం ఫీల్ అయింది? ఒక మంచి రాజ్యం తయారవ్వాలి, తర్వాత దాంట్లో ఏంది, లేడీస్ని బాగా రెస్పెక్ట్ చేయాలి, అన్నిట్లో నీతి నిజాయితీగా ఉండాలి, అటువంటి రాజ్యం రావాలి. వాళ్ళ నాన్నని బతిమలాడింది, వాళ్ళ హస్బెండ్ని బతిమలాడింది. వాళ్ళు ఎవరు పట్టించుకుని, ఏముంది ఇట్లానే ఉంటాం, కొత్తగా ఎక్కడి నుంచి రాజ్యం పుట్టించేది? ఆమెకి వదులుకోలేదు, ఎట్టైనా అట్లాంటిది రావాల్సిందే. అందుకని ఏమనుకునేది, నేను ఒక కొడుకుని, అటువంటి కొడుకుని తయారు చేస్తాను. అందుకని ఏం చేసింది? పాలిటిక్స్ నేర్చుకునింది, గుర్రం ఎక్కడం నేర్చుకునింది, యుద్ధం చేయడం నేర్చుకునింది, ఈ పురాణాలు నేర్చుకునింది, అన్నీ శివాజీకి చెప్తూ ఉండింది. సో అందుకని ఆయన ఏంది, 16 yearsలో ఒక కింగ్గా ఒక రాజ్యం చేయగలిగాడు. అంటే ఎంత స్ట్రాంగ్ ఉండింది ఆమెకి, వేరే ఏం ఆలోచన లేదు, అది మాత్రమే. అంటే ఆ ఇష్టం, ఆ అవసరం. ఇష్టం అంటే మనకి కొంత ఇది వస్తుంది, ఏది వస్తుంది, మనకి కొంచెం చేయడానికి శక్తిని ఇస్తుంది, మోటివేషన్. కానీ అవసరమైనప్పుడు, ఇప్పుడు ఆకలి మనల్ని తోసేస్తుంది, అది ఎట్టైనా చేయకుండా ఇది చేయలేము. అందుకని అటువంటిది నీడ్ ఫీల్ అయిపోయింది ఆమె. అందుకని అన్నీ చేయగలిగింది. ఎవరు ఆమెకి సహాయం చేసి ఉండరు. ఆమె డ్రీమ్ ఆమెదే, ఆమె ఎఫర్ట్ ఆమెదే.
పరిస్థితి బయట ఏం అనుకూలంగా లేదు. హస్బెండ్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే. అయినా నేను అటువంటి సామ్రాజ్యం నా కొడుకుని పెట్టి నేను తయారు చేయాలి. సో అట్లాంటి నీడ్ ఫీల్ అయింది, డిజైర్ని దాటిన ఫెల్ట్ నీడ్, కాబట్టి చేయగలిగింది. అదే రకంగా ఫెల్ట్ నీడ్ ఎవరికి వచ్చింది? స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కంట్రీ మొత్తానికి. అప్పుడు చూడండి, అప్పుడు ఈ వాట్సాప్, ఈ సోషల్ మీడియా, టీవీ ఏమీ లేదు, అందరికీ వచ్చేసింది. ఒక మంచి బిడ్డగా మంచి దేశ సేవ కోసం మనం పుట్టించుకోవాలి మంచి బిడ్డని. ఎందుకంటే ఆ తల్లులు వేరే ఏం చేయలేరు. వాళ్ళ హస్బెండ్స్ని చూస్తుంటారు, ఫాదర్స్ని చూస్తుంటారు, బ్రదర్స్ని చూస్తుంటారు. కాబట్టి నేను కూడా మంచి బిడ్డని, నేను కొడుకుని కని ఇవ్వాలి దేశానికి. అందుకని త్రూఅవుట్ ద దేశం పొడుగున అన్ని రాష్ట్రాల నుంచి మనకి మంచి నాయకులు వచ్చారు. వాళ్ళందరిలో ఏం కామన్గా ఉంటుంది? స్ట్రాంగ్ మారల్ వాల్యూస్. ఇంకోటి ఏంటంటే దేశం పట్ల, సమాజం పట్ల దేశభక్తి. అది వాళ్ళకి స్ట్రాంగ్ బాగా ఉండింది. కాబట్టి ఏమైంది? అటువంటి నాయకుల్ని పుట్టించారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళు నేర్చుకున్నారు? వాళ్ళు ఇంట్లో, తర్వాత స్కూల్లో, సమాజం నుంచి ఏమేమి నేర్పించారు? లైఫ్ స్కిల్స్ అంటారు. డిసిప్లిన్, ఆనెస్టీ, అది కాన్ఫిడెన్స్తో ఉండడం, ఏ ప్రాబ్లం అయినా మనం దాన్ని దాటుకొని రావడం. అంటే అప్పుడు ఛాలెంజెస్ ఏమున్నా దాని నుంచి బయటికి రావాలి. దేశభక్తి. ఇంకోటి, మనుషులు ఎట్లా ఉన్నారు? సింపుల్గా ఉన్నారు. ఒకరికొకరు అర్థం చేసుకొని కలిసి మెలిసి, ఇరుగు పొరుగైనా బంధుత్వమైనా బాగున్నారు, తృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా మనం అదే ఫెల్ట్ నీడ్తో బాగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం బిడ్డని పుట్టంగానే వాళ్ళని ఏ స్కూల్లో నేర్పిస్తాం, ఏ కాలేజీలో చదివిస్తాం, ఎట్లా ఏ ఉద్యోగం చేయాలి, ఏ దేశానికి పంపించాలి, ఎంత డబ్బులు, వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోవాలి. అందరిలో ఇదే ఉంది. సమాజం ఎవరిని కదిలిస్తే ఇదే. కానీ ఈ నేపథ్యంలో సక్సెస్ ఉండాలి, డబ్బులు ఉండాలి, పేరు ప్రతిష్ట ఉండాలి. దానికి నీతి నిజాయితీకో బంధుత్వానికో ప్లేసే లేదు. అట్లా అయిపోయింది. ఏ స్కూల్లో అంతకుముందు మారల్ వాల్యూస్, మారల్ సైన్స్ అని ఉండేది, ఇప్పుడు అది లేనే లేదు. పేరెంట్స్ని, మీరు చెప్పినట్టు పేరెంట్స్ని గౌరవించడం, ప్రేమించడం చిన్నప్పటి నుంచే లేదు. సో ఈ లైఫ్ స్కిల్స్ అనేది మనం వేరులాగా అన్నమాట. అది బాగా మనం అంతకుముందు ఏంది, చిన్నప్పుడే ఇంట్లో అందరూ ఉంటారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు, పెద్దవాళ్ళని ప్రేమిస్తారు, ఇరుగు పొరుగు ఒకవేళ ఏమైనా ఉంటే పక్కన వాళ్ళు మందలిస్తున్నా కూడా వీళ్ళు తల్లిదండ్రులు మంచిది, నువ్వు మంచి మాట చెప్పారు అన్నయ్య అంటారు. అంటే నీతి నిజాయితీ పద్ధతులు, ఆ కల్చర్ అనేది అట్లా తీసుకొని వచ్చారు. స్కూల్కి పోయినప్పుడు అప్పుడు వీధి బడిలో చదివినా కూడా మంచి పొజిషన్స్కి వచ్చి బాగుండారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మంచిగా ఉద్యోగం బాగా చేస్తున్నాం, బాగా మన బిడ్డలు మనం అనుకున్నట్టే బాగా చదువుకున్నారు, మంచి ప్లేస్లో ఉన్నారు. కానీ ఏమవుతుంది? వాళ్ళ గురించి వాళ్ళకి ఎప్పుడు టెన్షనే. వాళ్ళు సక్సెస్ అయినా టెన్షన్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా పరుగెత్తడం, ఇంకొక దీంట్లో సక్సెస్ అవుతారో లేదో. మనం కోచింగ్ వేస్తే ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యేంత వరకు కోచింగ్లో టెన్షన్, ఎగ్జామ్ రాసినప్పుడు టెన్షన్, వచ్చిన తర్వాత ఓకే ఇది నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. ఒకవేళ అన్ని పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయినా కూడా, ఒకటి వెంటనే రాకపోయినా మనం ఏమవుతున్నాం? ఆ బిడ్డలు ఏమవుతున్నారు? ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. నలుగురు ఒప్పుకుంటేనే ఒప్పుకుంటారు. అందుకని ఎవరో ఒక అమ్మనో లేదా టీచరో పక్కన వాళ్ళో ఏదో ఒకటి, నువ్వేం ఇది ఫెయిల్ అయినావు అని చెప్తే చాలు, వాళ్ళని దాన్ని తీసుకోలేకపోతున్నారు ఆ మాటల్ని. అంటే సెల్ఫ్గా వీక్గా తయారు చేస్తున్నాం ఎక్కడో ఒక దగ్గర. ఇంకోటి, ఫ్యామిలీలో ఉంటే ఏంటి, కంఫర్ట్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎవరికైనా వెళ్తే, పాతకాలంలో అయితే రండి మా అమ్మ నాన్న, మా తాత ఎవరైనా ఉన్నారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది మేము కొత్తగా కొన్న టీవీ, ఇది మేము కొన్న ఫ్రిడ్జ్. ఎందుకంటే వి స్టార్ట్ లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్. ఆ కాలంలో ఏంటంటే వి లవ్డ్ పీపుల్ అండ్ యూజ్డ్ థింగ్స్. ఎక్కడో ఒక దగ్గర ఈ మార్పు, మనం పూర్తిగా మారబడలే, ఎక్కడో బ్యాలెన్స్ మనం చేయాలి. అందుకని ఏమవుతుంది, హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత బాగా ఉన్నా కూడా ఇప్పుడు పెళ్లి చేసేయడంలో కూడా ఏం చూస్తున్నాం?
చదువు ఉండాలి, అందం ఉండాలి, పరపతి ఉండాలి, ఇవన్నీ చూసి మ్యాచింగ్ అయితే చేస్తున్నాం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది తెలియట్లే. అందువల్ల ఏమవుతుంది, మ్యారేజ్ బ్రేక్ డౌన్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సొసైటీలో అంతకుముందు ఉన్నంత ఇది లేదు. ఎందుకంటే సెల్ఫిష్గా ఉండడమే కరెక్ట్, నేను నేను నేను. అందువల్ల మనం ఆ దృష్టిలో చేసిన ఏది కూడా నేరంగా మనకు అనిపించటం లేదు. సొసైటీలో ఏమైపోతుంది, క్రైమ్ రేట్ ఎక్కువ అవుతుంది, పీస్ అనేది లేదు. అందుకని మనల్ని మనం ఒప్పుకోలేకుండా పోతున్నాం. కానీ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా సూసైడ్ రేట్స్ ఎక్కువైపోతుంది. ఇంట్లో అన్ని వసతులు ఉంటుంది కానీ డైవర్స్ రేట్స్ ఎక్కువ అవుతుంది. సమాజంలో క్రైమ్ రేట్స్ ఎంత చదువుకొని ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏమవుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు ఈ నేరాలు చేస్తున్నారు. దీనికి ఏంటంటే ఒక ఆఫ్రికన్ ప్రావర్బ్ ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ఎ హోల్ విలేజ్ టు రైస్ ఎ చైల్డ్. అంటే చాలా మంది ఆ విలేజ్ అంతా కలిపి ఒక బిడ్డని పెంచుతున్నారు. జాయింట్ ఫ్యామిలీస్, ఇరుగు పొరుగు అందరికి అందరు బిడ్డలు పరిచయం, అందరూ మందలిస్తారు. ఒక బిడ్డ బాగా చేస్తే అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు అది లేదు. ఎ చైల్డ్ నాట్ ఎంబ్రేస్డ్ బై ద విలేజ్ విల్ బర్న్ ఇట్ డౌన్ టు ఫీల్ ఇట్స్ వార్మ్త్. అందుకని బ్రోకన్ ఫ్యామిలీ నుంచి వచ్చే పిల్లలే ఎక్కువగా ఈ యాంటీ సోషల్, ఈ క్రైమ్ చేస్తున్నారు అనేది స్టడీస్ చెప్తున్నా. సో ఈ సొల్యూషన్ ఏంటి ఇప్పుడు ఉండే దాంట్లో, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి ఏమ్మా చెప్పండి, ఏం చేయొచ్చు ఇప్పుడు మనం? సో మనం ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు, బిడ్డకి అన్ని బాగా చేయాలంటే రోడ్ వేసేస్తున్నారు. ఆ రోడ్ నుంచి కొంచెం బయటకు రావాలంటే ఆ బిడ్డ నడవలేడు. అందుకని ఏం చేయాలి, ఏ రోడ్లైనా నడిచేటట్టు బిడ్డని ఫస్ట్ తయారు చేయాలి. ఎట్లా తయారు చేస్తాం, మనకి రెండు మనసు ఉంది, కాన్షియస్ మైండ్ పై మనసు, సబ్ కాన్షియస్ మైండ్ లోతు మనసు. అది చేసే టైం ఏది, ఇప్పుడు ప్రెగ్నెన్సీనే. సబ్ కాన్షియస్ మైండే ప్రెగ్నెన్సీలో డామినెంట్ గా ఉంటది. పుట్టిన ఒక 3 years తర్వాత కాన్షియస్ మైండ్ డామినెంట్ గా ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే రికార్డ్ చేసుకున్నట్టు మనం చూడడం, వినడం. సో ఇవి అన్నీ కూడా మన ద్వారా బేబీకి పోయి రికార్డ్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. అందుకనే పాతకాలంలో మంచిదే చూడాలి, మంచిదే వినాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన చేతిలోనే అన్నీ ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏం ప్రశ్నే అడగదు ఇది రైటా రాంగా. అమ్మ ఏమైనా చెప్తే అనుకుంటే బేబీకి అది పోతుంది. ఎందుకంటే అమ్మ దగ్గరనే ఆ బ్లడ్ ద్వారా మదర్కి బేబీకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి, మదర్ ఒక థాట్స్ అన్ని హార్మోన్ ద్వారా బేబీకి పోతుంది కాబట్టి, తల్లి అనుకోవడం తర్వాత పక్క నుంచి వినడం, బిడ్డ బాగా వినగలుగుతుంది. సో పక్క నుంచి ఎవరైనా చెప్పడం, ఏదైనా వినడం, మనం టీవీ చూడడం, ఇటువంటిదంతా బిడ్డ కూడా లోపల నుంచి వింటూ ఉంది. అది ప్రశ్నించదు చాలా వరకు. సో దానివల్ల ఏంది, ఇది బిడ్డ లోపల లోతు మనసులో అది రికార్డ్ అయిపోతుంది. ఎట్లా రికార్డ్ అయిపోతుంది, ఇట్లా స్ట్రాంగ్ ఈ సిమెంట్లో వేస్తే ఎట్లా ఉంటుందో ఎట్లా రికార్డ్ అవుతుంది అంటే, మనం ఇష్టంగా చేసినప్పుడు, ఫీలింగ్తో చెప్పినప్పుడు. మామూలుగా చూస్తుంటే అంత రికార్డ్, అంత డీప్ రికార్డింగ్ ఉండదు. మనం ఇష్టంతో చెప్పినప్పుడు లేదా ఎక్కువ బాధపడినప్పుడు, ఏదైనా ఫీలింగ్తో చేసినప్పుడు ఇట్లా. ఒక అమ్మాయి, ఒక చాలా ధనవంతుడు, ఆ బిడ్డ స్కూల్కి పంపిస్తే హాస్టల్ కూడా పంపించారు. 9th క్లాస్లో అంతా పోతే ఏ స్కూల్ పంపించేస్తున్నారు, ఏంటంటే ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు. దాన్ని ఎట్లా అని కనుక్కోవడం, ఎక్కడ ట్రేస్ చేశారంటే వాళ్ళ అమ్మ ప్రెగ్నెన్సీలో ఎక్కువ క్రైమ్ నావెల్సే చదివిందంట. అంటే ఎట్లా బిడ్డ దాన్ని తీసుకుంటుంది అని. ఇష్టంగా నువ్వేం చదివినావో ఆ ఇష్టంతో అది రికార్డ్ అయిపోతుంది. వాడంత ఈజీ కాదు. అది మనం ఏం చూస్తున్నాం, ఇట్ రిసీవ్స్ రికార్డ్స్ అండ్ ఎగ్జిక్యూట్స్, అది పని చేసి పెట్టేస్తుంది. సో ఈ రికార్డింగ్ బాగుంది ప్రహ్లాదకి. బాగా గమనించండి, వాళ్ళు తండ్రి చాలా పరమ ఎనిమి ఎవరికి, శ్రీమన్నారాయణకి. జీన్స్ లో ఆ శత్రుత్వమే ఉంటది. కానీ నారదుడు చెప్పింది బాగా రికార్డ్ అయిపోయింది ప్రెగ్నెన్సీలో. డీప్ రికార్డింగ్ దాకా మనం చూసినాం, వెట్ సిమెంట్ లో వచ్చిన ఇంప్రింట్ లాగా. అందువల్ల ఏంది, ఏం తెలియకుండా బయటకు వచ్చిన తర్వాత అదే వచ్చింది. పరమ భక్తుడైపోయినాడు. ఒక అవతారమే రావాల్సి వచ్చింది, నరసింహ అవతారం వచ్చింది ఆ అబ్బాయి కోసం.
అట్లనే అభిమన్యుడు. సో ఇది ఎప్పుడు ఇంకోటి ఏంటంటే మనసు ప్రశాంతంగా తల్లి అట్లా ఉన్నప్పుడు అప్పుడు వినింది పెద్దగా అయిన తర్వాత ఆ పద్మవ్యూహం ఎంట్రీ ఎట్లా అనేది ఆ సూక్ష్మం అంతా అట్లనే గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా ఇది జరుగుతుంది. చాలా మంది మనం చూస్తుంటాం. కొంతమందికి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే బోరిస్ బ్రాట్ అని కెనేడియన్, ఆయన ఇది చేస్తుంటారనమాట, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు ఎప్పటి నుంచి మ్యూజిక్లో ఇంట్రెస్ట్? ఆయన ఒకరవ ఆలోచించి నేను పుట్టక ముందు నుంచే అంటాడు. అది ఎట్లా అంటే అప్పుడు ఆయన చెప్తాడు, కొన్ని మ్యూజిక్ పీసెస్ నేను లిరిక్స్ చూడగానే నాకు ట్యూన్స్ వచ్చేది, నాకు అసలు అర్థం కాదు. మా అమ్మని అడిగాను ఇట్లా జరుగుతుంది మా అంటే, అది ఏంటి అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పిందంట, నీతో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ ఇదంతా నేను చేసుకునిందే, ప్రాక్టీస్ చేసిందే అనేసేసి. సో తల్లి ఎంత ఇంట్రెస్టో ఇష్టంగా చేస్తుందో ఈవెన్ ఆఫ్టర్ 25 years ఆయనకి అది గుర్తుకు వస్తుంది అంటే ఆ రికార్డింగ్ అనేది ఏ నాటికి అది సత్యమే. అందుకనే థామస్ వర్నీ ఏం చెప్తాడు, ఇట్ డెఫినెట్లీ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇఫ్ ఎ చైల్డ్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్, హేస్ట్ ఆర్ హేట్. తొందరపడి ఏదో ఒక బిడ్డని కనాలి అని కనకుండా ఇష్టంతో ప్రేమతో చూస్తే ఇది చూడండి, అమ్మ ఎంత సంతోషంగా నవ్వుతుందో బిడ్డ కూడా అదే స్వచ్ఛంగా నవ్వుతుంది. సో కాన్షియస్ మైండ్ ఏం అడుగుతుందంటే ప్రశ్నించుతుంది. ఇప్పుడు ఒక 3 years అయిపోతే బిడ్డలు అంతకుముందు మనం ఏం చెప్పినా వింటారు, కొంత ఊహ వచ్చిన తర్వాత ఒకరవ పోతే మనం ఏం చెప్పినా ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తారు. కాన్షియస్ మైండ్ ప్రశ్నిస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చెప్తే వినరు, మనం చేసిందే చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి కాన్షియస్ మైండ్. ఎందుకంటే డెవలప్ అయిపోతుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. చూసి ఇంకా ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో. ఇది ఫోన్ పట్టుకోవడం ఎట్లా, ఇక్కడ చూడండి, ఇది తలలో ఈమె అద్దాలు పెట్టుకునేది, ఈమె అద్దాలు అట్లనే పెట్టుకునింది. ఫోన్ ఇట్లనే ఆమె ఇది ల్యాప్టాప్ చూసేటప్పుడు ఇది వీళ్ళిద్దరూ దీన్ని కాన్షియస్ గా చేయట్లా, వాళ్ళ పని అది చేసుకుని పోతున్నారు. అట్లనే ఉంది చూడు, ఆ పెన్నుని నోట్లో పెట్టుకోవడం. ఈ మెడిటేషన్ చేసేది, నువ్వు మెడిటేషన్ చేయి అంటే చేయరు. ఇప్పుడు ఏం చెప్పకపోయినా వాళ్ళు చేసినప్పుడు పక్కన వచ్చి కూర్చునేస్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని మార్చడం అనేది చాలా కష్టం. ఇట్లా ఉంటుంది. పొట్లకాయ ఒక్కసారి వంకర అయిపోయింది ప్రెగ్నెన్సీ దీంట్లోనే, ఇప్పుడు మనం స్ట్రైట్ చేయాలంటే కష్టం. ఇది కూడా వీడియోస్ ఇది చూడండి, ఈ సెల్ ఫోన్ నాన్న చూసంటే ఇది కూడా ఎంత ఇంట్రెస్ట్ గా చూడటం. ఇప్పుడు నువ్వు చూడొద్దు అంటే వాళ్ళు ఆపరు. ఇది మనకి బయటకు వచ్చిన తర్వాత ప్రాబ్లం. కానీ అదే ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం కాదు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం చూసుకున్నాం, సబ్ కాన్షియస్ మైండే డామినెంట్. సబ్ కాన్షియస్ మైండ్ ప్రశ్నించదు. మనం ఇష్టంగా ఏం చెప్తామో అది అట్లనే తీసుకుంటుంది. అందుకనే బ్యూటీ ప్రెగ్నెన్సీలో మనం ఏమి మోల్డ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడే ఈ టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. అందుకనే మనం సోల్ సీడింగ్ అని చెప్తాం. ఏం చెప్తాం, నువ్వు దీర్ఘాయుషగా మంచి ఆరోగ్యంతో మంచి గుణాలతో, మీరు చెప్పినట్టు నీతి నిజాయితీతో, తర్వాత మనకి ఇంటెలిజెన్స్ కూడా వద్దన్నా ఈ కాలంలో వచ్చేస్తుంది, స్కూల్లో వేసేస్తాం కాబట్టి సక్సెస్ఫుల్గా మనం ఉంటాం. ఇవి అన్నీ ఉండేవాళ్ళు దానికి మనం ఏం చేయాలి, ప్రేమతో మనం చెప్పినప్పుడు లైఫ్ లాంగ్ మన బిడ్డని ఇట్లా తీర్చిదిద్దగలడం. ఇప్పుడు చిన్నప్పుడే, ఇప్పుడు పొట్లకాయ ఇప్పుడే కట్టేసినట్టు ప్రెగ్నెన్సీలో. సో మనం ఇది చేస్తే బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తే మనకు వాళ్ళని పెంచడం చాలా ఈజీగా ఉంటుంది. సో వీళ్ళు మన దేశంలోనే ఉండేవాళ్ళు, వీళ్ళు నీతి నిజాయితీ ఉంటుంది, అందరూ సక్సెస్ఫుల్ వాళ్ళే. రతన్ టాటా, తర్వాత ఈ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు, సుధామూర్తి, అజీం ప్రేమ్జీ, మహీంద్రా. సో వీళ్ళందరికీ మారల్ వాల్యూస్ ఉంది, ప్రొఫెషనల్ గా సక్సెస్ అయినారు. అంటే ఇట్లా తర్వాత ఏంది, సొసైటీ పట్ల వాళ్ళందరికీ బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. సో అట్లా ఉన్నప్పుడు మనం కూడా అట్లా ఉండడం పెద్ద విషయం కాదు. ఒక చిన్న స్టోరీ, ఈయన జెన్ గురువు చెప్పిన కథ ఏంటంటే, ఒక దగ్గర పోతే ఒక చిన్న గ్రామంలో ఒక పూల తోట, రోజా పూలు అంత బాగుంటుందంట. వచ్చేవాళ్ళు దారిలో ఒక్క నిమిషం ఆగి చూసి ఎంజాయ్ చేస్తూ పోతారు, కొంతమంది పోయి కొనుక్కొని కూడా పోతారు. దానికి ఈ రోజా పూల తోటకి ఆపోజిట్గా ఈ బ్యాంబూ ట్రీస్, వెదురు చెట్లు ఉన్నాయి.
వాటికి ఇది చూడంగానే బాధ. మనం కూడా ఉన్నాం, మనం ఒక్కరైనా మనల్ని చూస్తున్నారా? అందరూ ఈ రోజా పూలనే చూసేసి ఎంత బాగా అప్రిషియేషన్ ఇచ్చేసి పోతున్నారు. అంటే ఒకరోజు ఈ బ్యాంబూ ట్రీస్ ఈ రోజా చెట్లతో పూలతో, చూడు మీరు ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యి రోజా పువ్వులు చెప్తున్నా, అవునా? అది కాదు, మేమేమనుకుంటున్నారు, మీరే గొప్ప అనుకుంటాము. ఎందుకంటే మమ్మల్ని అందరు చూస్తారు, బాగానే ఉందంటారు, కొనుక్కొని పోతారు. పక్క రోజుకు మేము వాడిపోతాం, మమ్మల్ని పడేస్తారు. మా లైఫ్ అంతే. కానీ మీరెంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు చాలా కాలం ఉంటారు. ఒకవేళ తర్వాత కూడా మీరు యూటిలిటీకి బాగా యూజ్ అవుతారు, ఇల్లు కట్టడానికి యూజ్ అవుతారు, చాలా విషయాలకి డెకరేటివ్ పీసెస్గా యూజ్ అవుతారు. మేము అట్లా కాదు కదా అంటే అప్పుడు ఆ బ్యాంబూ చెట్లు కూడా ఆలోచిస్తుందంట. అంతే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూటిలిటీ ఉంది, ఒక్కొక్క పర్పస్ ఉంది. అంతే, వాళ్ళలాగా మనం లేదే, అందరూ మనల్ని పొగడాలే, అది అవసరమే లేదు. మనం చేసే దాంట్లో మనం బాగా చేస్తామా అనేది మనకి చాలా ముఖ్యంగా, ఇప్పుడు ముఖ్యంగా మనకి అవసరం. దీన్ని ఒక్కసారి మనం చదువుతాను. సక్సెస్ ఇస్ నాట్ ఫేమ్ ఆర్ మనీ ఆర్ ద పవర్ టు బి రిచ్, ఇట్ ఈస్ టు హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ వాల్యుబుల్ ఫ్రమ్ యువర్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ స్కిల్. అంటే సక్సెస్ అనేది డబ్బో, ఫేమ్, 10 మంది మనల్ని గుర్తించాలి, లేదంటే పవర్, అది పవర్లో ఉండడం, పొజిషన్లో ఉండడం, అది కాదు. కానీ ఏంటి సక్సెస్ అనేది? మనం సొంతంగా ఏదో ఒకటి, మనలో ఏదో ఒక స్కిల్ అందరికీ మనం కొన్ని బాగా చేస్తాం, అది గుర్తించి దాంట్లో నుంచి మనం ఒక గార్డెన్ తయారు చేసి ఉండొచ్చు, ఒక ఎంబ్రాయిడరీ చేయొచ్చు, ఒక పెయింటింగ్, ఒక వంట, కేక్ పెడుతున్నారు, లేదంటే ఒక బిడ్డని పుట్టించవచ్చు. ఇవే సక్సెస్. ఇప్పుడు మీరందరూ ఏ పొజిషన్లో ఉన్నారు? మంచి బిడ్డని తయారు చేసే పొజిషన్లో ఉన్నారు. ఇవి అన్నీ కూడా చేస్తుంటారు, నో డౌట్. బట్ దాంతోపాటే ఇదే సక్సెస్. సో ఒక మంచి బిడ్డని నేను తయారు చేస్తున్నా. ఎందుకు తయారు చేయగలుగుతున్నారు? మీరు మంచి తల్లిదండ్రులు. ఆ ఎరుక, ఆ అక్సెప్టెన్స్, ఆ హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ చాలు. ఇది లైఫ్ టైం, లైఫ్ లాంగ్. ఇప్పుడే ప్రెగ్నెన్సీ టైంలోనే ఇది తెలుసుకొని మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిడ్డ మనతో, మన ఒక ఎఫర్ట్గా మన బిడ్డ మిగిలిపోతుంది అన్నమాట. సో అందుకనే మనం ఈ ప్రెగ్నెన్సీ టైంని మనం జార విడవకూడదు. మన ఐడెంటిటీ మంచి తల్లిదండ్రులు, మనం మంచి బిడ్డనే మనం తీసుకురాబోతున్నాం. దానికోసం మనం ఎంత వీలవుతుందో అంత చేస్తాం, ఇష్టంగా చేస్తాం. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది చేసేది, ఫీల్ అయ్యేది ఇష్టంగా, నా ఇష్టాని కోసం నేను ఇది చేస్తున్నాను. ఇది రైట్ రాంగ్ అనే దానికోసం లేదు. అట్లనే డెలివరీ కూడా, అది పాస్ ఫెయిల్ అదంతా రిజల్ట్ ఓరియంటెడ్ మనకొద్దు. మనం ఇష్టాని కోసం, మన బిడ్డ కోసం మనం ఇప్పుడు ఎంత చేస్తున్నామో, డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బిడ్డని పెంచే దాంట్లో కూడా మనం ఇష్టంగా మనం చేయబోతున్నాం. ఇది రైట్, ఇది రాంగ్ అనే దానికి మనం పోదు. అది సొసైటీ చూసుకొని వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకు ఉండని, మనకి రైట్ రాంగ్ లేదు, మనకి ఇష్టం వరకే. ఆ ఇష్టాని కోసం మనం చేస్తాము. అది చేసినప్పుడు అది ఖచ్చితంగా బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా మంచి బిడ్డ, మంచి తల్లిదండ్రులుగా, మంచి బిడ్డగా మనం తయారు చేసుకుంటాము. అది మనకి, మన ఫ్యామిలీకి, మన సమాజానికి, మన దేశానికి, మన ప్రపంచానికి మనం చేసే చిన్న ఒక గిఫ్ట్, కాంట్రిబ్యూషన్. కాబట్టి మంచి సమాజాన్ని తయారు చేసే దాంట్లో మనం ఒక భాగస్వాములు. అది ఆ ఎరుక మనకి ఒక సంతోషం, ఆ ఎఫర్ట్ ఒక సంతోషం. ఈ సంతోషం అట్లనే ఉండాలి. మంచి సమాజాన్ని మనం మళ్ళీ తీసుకురాగలుగుతామని అనుకుంటాం. థ్యాంక్ యూ.